sin alpha plus sin beta plus sin gamma అంటే రెండిటి వాల్యూ కూడా 0. దెన్ ప్రూవ్ దట్ ఆర్ షో దట్, ప్రూవ్ దట్ అన్న షో దట్ అన్న ఒకటే. ఫస్ట్ క్వశ్చన్ cos 3 alpha plus cos 3 beta plus cos 3 gamma is equal to 3 into cos of alpha plus beta plus gamma. Second one is sin 3 alpha plus sin 3 beta plus sin 3 gamma is equal to 3 into sin of alpha plus beta plus gamma. The third question is cos of alpha plus beta plus cos of beta plus gamma plus cos of gamma plus alpha is equal to 0. మా ఎగ్జామ్లో మనకు ఐపీఈ ఎగ్జామ్లో బోర్డ్ ఎగ్జామ్లో మనకు ఏవైనా 2 క్వశ్చన్స్ ఇస్తారు, పైన ఇదేమో కామన్గా ఉంటుందండి. కానీ ఈ మూడిట్లో ఏవైనా 2 అంటే 1-2 అన్న ఇవ్వచ్చు, 2-3 అన్న ఇవ్వచ్చు, 1-3 అన్న ఇవ్వచ్చు, ఏదన్నా ఇవ్వచ్చు. కానీ మీరు బాగా 3 ప్రిపేర్ అయిపోండి. ఏది ఇచ్చినా మనం రాసే విధంగా ఉండాలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. జస్ట్ నేను చెప్పేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయండి చాలు. ఫస్ట్ వన్ ఏమంటే గివెన్ దట్ ఏమి ఇచ్చాడంటే ఈ వాల్యూస్ ఇచ్చాడు. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ వన్ ఈజ్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ 2 వాల్యూస్ అయితే ఇచ్చేస్తున్నారు, నో ప్రాబ్లం, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. వై ఈజ్ ఈక్వల్ టు కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా, కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా. జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా, ఐ సైన్ గామా. అర్థమవుతుందా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, ఇది ఐ నాన్న, ఇది మర్చిపోవద్దండి. కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. వై ఈక్వల్ టు కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా. జెడ్ ఈక్వల్ టు కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అంటే సిస్ ఆల్ఫా, ఇది సిస్ బీటా, ఇది సిస్ గామా. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఐఎమ్ యాడింగ్ దీస్ 3 ఈక్వేషన్స్. దట్ మీన్స్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ నౌ x plus y plus z is equal to ఈ 3 ఈక్వేషన్స్ LHS LHS RHS RHS యాడ్ చేస్తాను. యాడ్ చేస్తే అన్నిట్లో రియల్ పార్ట్ తీసి సపరేట్గా రాస్తాను. అంటే కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా అని రాస్తాను. కానీ యాజ్ యూజువల్గా మీకైతే తెలుసు దీని వాల్యూ వచ్చేసి 0. ఫస్ట్ బ్రాకెట్ వాల్యూ 0, సెకండ్ బ్రాకెట్ వాల్యూ 0. సో 2 వాల్యూస్ 0 అయిపోయినాయి కాబట్టి యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0గా రాసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ స్టెప్ ఏమి సార్ అంటే మామూలుగా అయితే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయకూడదు, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ కూడా చేయకూడదు. బికాస్ వీ హ్యావ్ వన్ ఫార్ములా. ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అనే ఫార్ములా ఉంది. యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా హియర్. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ XYZ చెప్పాలి. సో ఫార్ములా ఈజ్ ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0 దెన్ x cube plus y cube plus z cube is equal to 3xyz. So with the help of this formula we are going to solve this question. X cube, so ఈ పార్ట్ మాత్రం తీసుకుందాము. x cube అంటే ఏమి అంటే ఇది cos alpha plus i sin alpha whole cube. y cube అంటే ఏమి అంటే cos beta plus i sin beta whole cube. cos gamma ప్లస్ ఐ సైన్ గామా హోల్ క్యూబ్. నెక్స్ట్ బాగా అబ్జర్వ్ చేస్తే మీరు 3 ఇంటూ కాస్ ఆల్ఫా, వద్దొద్దు అక్కడే రాసిద్దాము. 3 ఇంటూ ఎక్స్ అంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, వై అంటే కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా. కానీ అంత రాయాలంటే స్పేస్ సరిపోదు కాబట్టి ఎక్స్కి నేనేం రాస్తానంటే సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా ఇంటూ సిస్ గామా అని రాస్తాను. కానీ సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా ఇంటూ సిస్ గామా ఎంత సార్ అంటే సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. మల్టిప్లై చేస్తే యాంగిల్స్ ఏమవుతాయంటే యాడ్ అయిపోతాయి సార్. ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే డిమావిస్ థీరం ప్రకారం 3 లోపలికి వచ్చి ఇక్కడ 3 ఆల్ఫా, ఇక్కడ 3 ఆల్ఫా, ఇక్కడ 3 బీటా, ఇక్కడ 3 బీటా, ఇక్కడ 3 గామా అనేది వస్తుంది. సో యాజ్ యూజువల్ మీకు తెలుసు కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా ఇక్కడ ఏం రాస్తానంటే కాస్ 3 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 3 ఆల్ఫా అని చెప్పి రాస్తాను మెల్లగా. నేను ఐ సైన్ 3 ఆల్ఫా. ఇక్కడ ఏం రాస్తానంటే కాస్ 3 బీటా రాస్తాను. అండ్ ఇక్కడ ఏం రాస్తానంటే ఐ సైన్ 3 బీటా రాస్తాను, ఐ సైన్ 3 బీటా. అండ్ ఇక్కడ కాస్ 3 గామా
ప్లస్ ఐ సైన్ 3 గామా కాస్ 3 గామా ప్లస్ ఐ సైన్ 3 గామా ఐ సైన్ 3 గామా. సో అన్నిట్లో రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ సపరేట్గా రాసుకోవాలా. రియల్ పార్ట్స్ రాసుకుంటే ఏమి అంటే కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా అని రాసి ఐ ఇంటూ సైన్ 3 ఆల్ఫా ప్లస్ సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా సైన్ 3 ఆల్ఫా ప్లస్ సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా సైన్ 3 గామా అని రాసి ఏనా ఏడా పైన ఏడా ఉంది కదా. ఓకేనా? ఓకే ఓకే. ఇక్కడ సైన్ 3 బీటా ఇక్కడ సైన్ 3 గామా. నెక్స్ట్ ఇక్కడ ఏం రాసుకుంటామంటే 3 ఇంటూ సిస్ థీటా అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా సిస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్. సో కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ 3i ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. 3 రెండింటికి వస్తుంది ఎందుకంటే బయట 3 ఉంటే రెండింటికి మల్టిప్లై చేస్తుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే కంపేరింగ్ రియల్ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్. రెండు సైడ్స్ రియల్ పార్ట్స్ ఇవి ఏం పార్ట్స్ అవుతాయి సార్ అంటే రౌండ్ గా అండర్లైన్ చేసిండేటివి ఇమాజినరీ పార్ట్స్. కంపేరింగ్ రియల్ పార్ట్స్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్ అని రాసుకొని ఫస్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది ఏంటంటే కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది సార్ అంటే 3 ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఎక్కడున్నాం? నెక్స్ట్ వన్ సైన్ 3 ఆల్ఫా ప్లస్ సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా సైన్ 3 ఆల్ఫా ప్లస్ సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3 సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఐ వదిలేయాల కంపేర్ చేసేటప్పుడు ఈ పక్క ఐ వదిలేసినాం ఆ పక్క ఐ వదిలేసినాం సరేనా. కంపారిజన్ లో ఐ వదిలేయాలి. ఇమాజినరీ పార్ట్ అంటే ఐ వదిలేసి చెప్పాలి. సో రెండు ఆన్సర్స్ అయితే వచ్చేసినాయి. ఒక్కసారి మీరు గమనించుకుంటే మీ యొక్క క్వశ్చన్ లో రెండు ఆన్సర్స్ అయితే మీరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినారు. చూసుకోండి 2 ఆన్సర్స్ అయితే వచ్చేసినాయి. ఏ 2 ఆన్సర్స్ అంటే ఫస్ట్ 2 వచ్చేసినాయి. ఇకపోతే థర్డ్ వన్ ఆ రోజు కూడా చెప్పలేదు, ఇప్పుడు మీకు చెప్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఇది మాత్రము ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్. కొంచెం బాగా చూడండి. కన్సిడర్ అంటే మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. ఏం కన్సిడర్ చేయాలి సార్ అంటే బాగా చూడండి. ఇది మాత్రం మీరు ఎంత కాన్సన్ట్రేషన్ గా చూస్తే అంత మంచిది. కన్సిడర్ xy ప్లస్ yz ప్లస్ zx. xy ఎక్కడ వదిలేసినావు అక్కడ నుంచి స్టార్ట్ చేయి. yz కాడ వదిలేసినావు ప్లస్ zx. ఇందులో xyz కామన్ చేయాలి. xyz కామన్ చేస్తే ఫస్ట్ దాంట్లో z లేదు కాబట్టి ఎంత రాయాలి 1/z. ఫస్ట్ దాంట్లో x లేదు కాబట్టి 1/x. ఫస్ట్ దాంట్లో y లేదు కాబట్టి 1/y రాసుకోవాలి. ఏనా? ఈ పార్ట్ ని ఏమీ డిస్టర్బ్ చేయొద్దు. జస్ట్ ఈ పార్ట్ ని మాత్రం సాల్వ్ చేసుకో. ఇక్కడ xyz అలాగే ఉంటుంది. ఇప్పుడే ఏం చేయొద్దు. 1/z ఎంత సార్ అంటే కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా. రెసిప్రోకల్ ఎప్పుడు కూడా మైనస్ లో ఉంటే ప్లస్ లో చెప్పాలి, ప్లస్ లో ఉంటే మైనస్ లో చెప్పాలి. అలాగే x ఎంత కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. 1/x ఎంత సార్ అంటే కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా. అవునా? నెక్స్ట్ 1/y ఎంత సార్ అంటే కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా. యాజ్ యూజువల్ గా మీకు తెలుసు అన్నిట్లో రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ సపరేట్ గా రాసుకుంటాం. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఎంత 0. మైనస్ ఐ ఈ మూడిట్లో కామన్ చేస్తాము. మైనస్ ఐ మూడిట్లో కామన్ చేస్తే సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ అది కూడా 0. సో మొత్తం మీద ఈ వాల్యూ అంతా ఏమైతుంది సార్ అంటే 0 అయిపోతుంది. ఎప్పుడైతే ఈ వాల్యూ 0 అయిపోతుందో xyz ఇంటూ 0 ఎంత సార్ అంటే 0. దేని వాల్యూ 0 వచ్చిందంటే xy ప్లస్ yz ప్లస్ zx వాల్యూ 0 వచ్చింది. కానీ ఇప్పుడు రాసుకో x అంటే ఏం సార్ అంటే సిస్ ఆల్ఫా, y అంటే ఏం సార్ అంటే సిస్ బీటా, ఇక్కడ ఏం సార్ అంటే సిస్ బీటా, ఇక్కడ ఏం సార్ అంటే సిస్ గామా, సిస్ గామా, ఇక్కడ ఏం సార్ అంటే సిస్ గామా, ఇక్కడ ఏం సార్ అంటే సిస్ ఆల్ఫా ఈక్వల్ టు నాన్న ఈ రెండు అంతే కదమ్మా. x అంటే సిస్ ఆల్ఫా కదా. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. ఈ రెండు మల్టిప్లై చేస్తే సిస్ ఆఫ్ బీటా ప్లస్ గామా అండ్ ఈ రెండు మల్టిప్లై చేస్తే సిస్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 0. సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత సార్ అంటే కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. సిస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ఎంత సార్ అంటే కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్. అన్నిట్లో రియల్ పార్ట్స్ 3 రియల్ పార్ట్స్ వస్తాయి,
మూడు ఇమాజినరీ పార్ట్స్. ఫస్ట్ రియల్ పార్ట్స్ మాత్రమే రాయనన్నా. కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా. అన్నిట్లో రియల్ పార్ట్స్. ఇందులో రియల్ పార్ట్ ఇది వస్తుంది. అందులో రియల్ పార్ట్ చెప్పండి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న. గామా ప్లస్ ఆల్ఫా ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సైన్ ఆఫ్ బీటా ప్లస్ గామా సైన్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా సైన్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా. చాలా ఈజీ నాన్న. మీరు ఎక్కడైతే వదిలేస్తున్నారో అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఆల్ఫా ప్లస్ బీటా, బీటాకు వదిలేసినావు కాబట్టి బీటా ప్లస్ గామా, గామాకు వదిలేసినావు కాబట్టి గామా ప్లస్ ఆల్ఫా. అంతే కదా, మనము అంతాక్షరి ఎలా ఆడతామో అంతే. ఇప్పుడు జీరోని ఎలా రాసుకోవాలంటే చాలా సింపుల్ గా జీరోని 0 ప్లస్ ఐ ఇంటూ 0. సార్ 0 ప్లస్ ఐ ఇంటూ 0 జీరోనే కదా సార్. ఎందుకు అలా రాసుకున్నానంటే కంపేరింగ్ రియల్ పార్ట్స్, కంపేరింగ్ ఇమాజినరీ పార్ట్స్. రియల్ పార్ట్స్ కంపేర్ చేయాలా, ఇమాజినరీ పార్ట్స్ కంపేర్ చేయాలా. క్వశ్చన్ చూస్తే నీకు చెప్తాను. క్వశ్చన్ ఏంటి అంటే ఒక్కసారి చూడు, ఇక్కడ మొత్తం కాస్ట్ లో ఉంది కాబట్టి ఏ పార్ట్స్ కంపేర్ చేయాలి అంటే రియల్ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్. ఒకవేళ మొత్తం సైన్ లో ఉంటే కంపేరింగ్ ఇమాజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్. అర్థమైతుందా ఇది? సో ఇక్కడ ఏం రాయాలి అంటే కింద సెంటెన్స్ బాగా అబ్జర్వ్ చేయండి. కింద సెంటెన్స్ ఏం రాయాలి అంటే బాగా చూడండి. కంపేరింగ్ రియల్ పార్ట్స్. ఈ పక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో రియల్ పార్ట్ ఇది, ఆ పక్క రియల్ పార్ట్ ఎంత సార్ అంటే 0. కంపేరింగ్ రియల్ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్ ఏమొస్తుందంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 0. ఒకవేళ మొత్తం ఆన్సర్ ఇక్కడ రేపు పొద్దున నువ్వు ఇది నేర్చుకొని పోయినా వాడు నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి పేపర్లో ఏమంటాడంటే సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా సైన్ ఆఫ్ బీటా ప్లస్ గామా సైన్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అంటాడు. అప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ టఫ్ సార్. ఏం తొక్కలో టఫ్ ఏం లే. కంపేరింగ్ రియల్ పార్ట్స్ కాదు, ఇమాజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్. సో సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సైన్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ సైన్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 0 రాసి ఫినిష్ చేయండి. అర్థమైపోయిందా? కానీ కాస్ ఈజ్ ఆల్వేస్ రియల్ పార్ట్ నాన్న, సైన్ ఈజ్ ఆల్వేస్ ఇమాజినరీ పార్ట్. కానీ కొన్ని క్వశ్చన్స్ లో కాస్ బదులు సైన్ వచ్చింది ఒక క్వశ్చన్ లో, అప్పుడు మీరు అడిగినారు. దాన్ని మళ్ళీ మనం ఏం చేసుకుంటాం, చేంజ్ చేసుకుంటాం. నువ్వు కొంచెము అతిగా ఉన్నావు, నిన్ను కొట్టేసి తిట్టేసి జుట్టు పట్టి లాగి బయట తరిమి నిన్ను బాగా చేసుకుంటా. అవునా కదా? అంటే ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ మన భార్గవ్ అతిగా ఉన్నాడు, భార్గవ్ని ఏం చేస్తానంటే ఏసి సీలింగ్ కేసి బుద్ధి తన్ని సరి చేసి ఒక మనిషిలాగా తయారు చేస్తాను. సరేనా? అర్థమవుతుందా? సో అంటే మనము ఎప్పుడైనా అలాంటి క్వశ్చన్ వస్తే మనము కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి దాన్ని వాడుకోవాలి. సరేనా? ఇప్పుడు ఒకసారి చూడు, ఫస్ట్ 2 ఆన్సర్స్ ఈడ వచ్చేసినాయి. నెక్స్ట్ ఏం చేసినానంటే కన్సిడర్ XY ప్లస్ YZ ప్లస్ ZX. ఈ మూడిట్లో ఏం కామన్ చేసినారు సార్ మీరు అంటే ఏం కామన్ చేసిన XYZ. ఫస్ట్ దాంట్లో Z లేదు కదా సార్ అంటే అందుకే 1/Z రాసిన. సెకండ్ దాంట్లో X లేదు కదా 1/X. థర్డ్ దాంట్లో Y లేదు కాబట్టి 1/Y. ఇదేం లేదు సార్ రాయొచ్చు. 1/Z అంటే మైనస్ లో వస్తుంది, 1/X అంటే మైనస్ లో వస్తుంది, 1/Y అంటే మైనస్ లో వస్తుంది. కానీ అన్నిట్లో రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ రాసుకుంటాను. ఇదంతా 0, ఇదంతా 0, 0 మైనస్ I ఇంటూ 0 0 అయిపోతుంది. X అంటే సిస్ ఆల్ఫా, Y అంటే సిస్ బీటా, Y అంటే సిస్ బీటా, Z అంటే సిస్ గామా, Z అంటే సిస్ గామా, X అంటే సిస్ ఆల్ఫా. మల్టిప్లై చేసి మళ్ళీ రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ ఈ మూడు కలిపి ఒక లైన్ అన్న. ఆ మూడు ఒక దాంట్లో రాసేదానికి బాగా ట్రై చేసినా కాలేదు నా వల్ల. ఈ మూడు కలిపి ఒక లైన్. ఇది ఎలా వచ్చింది చెప్పు? దీని బదులు ఎలా వచ్చింది? ఇది వచ్చింది. దీని బదులు ఏమొచ్చింది? ఇది వచ్చింది. సరేనా? అన్నిట్లో మళ్ళీ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ రాసుకుంటాను. ఇదంతా రియల్ పార్ట్ ఇది, ఇదంతా ఇమాజినరీ పార్ట్. కానీ ఇమాజినరీ పార్ట్ అవసరం లేదు. ఒకవేళ ఆన్సర్ సైన్ లో అడిగిందంటే ఇమాజినరీ పార్ట్ కావాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ గోయింగ్ టు బి ఎ ఛాలెంజ్ ఫర్ యూ పీపుల్. ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలా మంది కష్టం అనుకుంటారు, కానీ ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఏదీ లేదు. ఇటువంటివి 2 క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 8 నేర్చుకుంటే 9 ఆఫర్లో వస్తున్నాయి మనకు, తీసుకోండి. నేను మీకు 8 నేర్పిస్తాను, 9 మీకు ఫ్రీగా ఇచ్చేస్తాను. కానీ ఇక్కడ కూడా 6th క్వశ్చన్ మీకు ఫ్రీగా ఇచ్చేసినాను, 7th క్వశ్చన్ మీకు నేర్పించాను, 6th క్వశ్చన్ సేమ్ ఉండింది. 1 నేర్పిస్తాను, 1 ఆఫర్లో వస్తుంది. అంటే ఏమి, ఒక దానికి కష్టపడితే రెండవ దానికి కష్టపడాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా వస్తుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేస్తున్నాను. సరేనా? సో ఇప్పుడు నేను 8th క్వశ్చన్ కి మాత్రం ఛార్జ్ చేస్తాను, 9th క్వశ్చన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాను, తీసుకెళ్ళిపోండి. సరేనా? ఓకే. యాడని తీసుకెళ్ళిపోయారు ల్యాప్టాప్ అనుకోవాలంటే నేను ఏది ఫ్రీగా అయిన మీకు. సరేనా? నేనే మీ దగ్గర నుంచి లాక్కునేస్తా ఇంకా. సరే చూడండి, ఇక్కడ ఏంటి అంటే
Find all the values of the equation x power 11 minus x power 7 plus x power 4 minus 1 equal to 0. First try to write the question. X power 11 minus x power 7 plus x power 4 minus 1 plus x power 4 minus 1. చూడండి అన్న, బాగా మీరు వింటేనే అర్థమవుతుంది. ఫస్ట్ ఆల్ వాల్యూస్ కావాలి అంటే ఒక్క నిమిషం చెక్ చేసుకుందాం, డౌట్ ఎందుకు. -1 ఉన్నీలే, -1 ఈక్వల్ టు 0. నువ్వు కోప్పడదు రెడ్డి, రెడ్డి విను, సరేనా? సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ రెండిట్లో ఫస్ట్ దానికంటే ముందు ఫైండ్ ఆల్ ద వాల్యూస్. అంటే ఎన్ని వాల్యూస్ వస్తాయి సార్? ఆల్ అంటే ఏం సార్, చాలా ఉన్నాయి అంటే ఎస్ చాలా ఉన్నాయి, 11 వాల్యూస్ వస్తాయి. ఎందుకంటే హైయెస్ట్ పవర్ 11 కాబట్టి 11 ఆన్సర్స్ వస్తాయి. ఎన్ని వస్తాయి? 11 ఆన్సర్స్ వస్తాయి, అవునా? ఆడుండే టాయ్స్ అన్ని నీవే అంటే చాలా ఉన్నాయి టాయ్స్. ఒక టాయ్ ఉందంటే ఆ ఒకటి నువ్వు తీసుకెళ్ళిపో బాబు అని అర్థం. ఆడుండే టాయ్స్ అన్ని నీకే తీసుకో అంటే ఎన్ని ఉంటే అన్ని. సో ఇక్కడ ఎన్ని వస్తాయి సార్? ఆల్ వాల్యూస్ అంటే 11 వాల్యూస్ వస్తాయి. ఎక్స్కి 11 ఆన్సర్స్ వస్తాయి. చాలా ఈజీ, మీరేం భయపడద్దండి. సో ఫస్ట్ ఈ రెండిట్లో ఏం కామన్ ఉందంటే 7 కామన్ ఉంది. 11లో 7 పోతే ఎంత సార్ అంటే 4. 11లో 7 పోతే 4. సో ఇక్కడ x పవర్ 7 కామన్ చేస్తాను. x పవర్ 7 పోతే x పవర్ 4 వస్తుంది. x పవర్ 7 బయటికి వెళ్ళిపోతే 1 ఉంటుంది. సో x పవర్ 4 మైనస్ 1. ఈ రెండిట్లో ఏముంది సార్ కామన్ అంటే 1, x పవర్ 4 మైనస్ 1. మళ్ళీ ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది సార్ అంటే x పవర్ 4 మైనస్ 1. నేను x పవర్ 4 మైనస్ 1 కామన్ చేసేస్తాను. మిగిలేదు ఎంత అంటే x పవర్ 7 ప్లస్ 1 ఈక్వల్ టు 0. అవునా? అర్థమవుతుందా? 2 కేసెస్. ఫస్ట్ కేసు ఏమి అంటే బాగా చూడండి అన్న, ఫస్ట్ కేసు ఏంటి అంటే x పవర్ 4 మైనస్ 1 ఈక్వల్ టు 0. వాట్ అబౌట్ ద సెకండ్ కేస్ అంటే సెకండ్ కేసు చూడు, x పవర్ 7 ప్లస్ 1 ఈక్వల్ టు 0. కాసేపు మీరు ఏమి మాట్లాడద్దండి, ఎవరు కూడా జస్ట్ వినండి. x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు -1 ఆ సైడ్కి వెళ్తే ఏమవుతుందంటే +1 అవుతుంది. x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 1ని మనం ఎలా రాయాలంటే 1 ప్లస్ i ఇంటూ 0గా రాయాలి. 1 ప్లస్ i ఇంటూ 0 రాయాలి. అర్థమవుతుందా లేదా? ఇక్కడ దీన్ని నెక్స్ట్ ఎలా రాయాలి సార్ అంటే కాస్ యొక్క ఏ వాల్యూ 1 సార్ అంటే కాస్ 0 అంటే 1, సైన్ యొక్క ఏ వాల్యూ 0 సార్ అంటే సైన్ 0 అంటే 0. అర్థమవుతుందా? సో ఇక్కడ x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు కాస్ 0 డిగ్రీస్ ప్లస్ సైన్ 0 డిగ్రీస్ i సైన్ 0 డిగ్రీస్గా రాయాలి. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అంటే నీకు తెలుసు నాకు తెలుసు. ఏమి సార్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అంటే సిస్ థీటా, సిస్ 0 డిగ్రీస్. కానీ ఇక్కడ సిస్ 0కి ఎంత యాడ్ చేయాలి సార్ అంటే 2n పై యాడ్ చేయాలి. n పై కాదు 2k పై యాడ్ చేసుకోవాలి. సో బాగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏమంటే x టు ది పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసుకోవాలంటే ఈ స్టెప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాస్ 2k పై ప్లస్ ఐ సైన్ 2k పై. ఎలా వచ్చింది సార్ 2k పై అంటే కాస్ ఫంక్షన్కి సైన్ ఫంక్షన్కి పీరియడ్ ఎంత అంటే 2π. పీరియడ్ అంటే మీనింగ్ ఏమంటే కాస్ యొక్క వాల్యూస్ 0 నుంచి 2π వరకు ఏముంటాయో మళ్ళీ 2π నుంచి అవే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్ అంటే చెప్తాను చూడు. క్లాస్లో ఫస్ట్ పీరియడ్లో ఏం జరుగుతుంది? సార్ రావడము, క్లాస్ చెప్పడము, వెళ్ళిపోవడం. మళ్ళీ సెకండ్ పీరియడ్లో సార్ రావడము, క్లాస్ చెప్పడము, వెళ్ళిపోవడం. మళ్ళీ థర్డ్ పీరియడ్లో క్లాస్ రావడము, సార్ రావడము, క్లాస్ చెప్పడము, వెళ్ళిపోవడం. అంటే సైక్లిక్గా జరిగేదాన్ని ఏమంటారంటే పీరియడ్. ఇక్కడ కూడా కాస్ వాల్యూస్ ఎట్లా అంటే 0 నుంచి 360, 2π అంటే 360 వరకు ఏం వాల్యూస్ ఉంటాయో మళ్ళీ 360 నుంచి 720 వరకు ఏముంటాయి అంటే సేమ్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ 30 ఎంత చెప్పు? కాస్ 30 ఎంత? √3/2. కాస్ 390 ఎంత సార్ అంటే 1 minute లో చెప్పేస్తా. కాస్ 390 ఎంత సార్ అంటే √3/2. ఎలా చెప్పేస్తారు? మీకు చాలా టాలెంట్ ఉంది అంటే టాలెంట్ తొక్క 360కి 30 యాడ్ చేస్తే ఎంత? 360 390. నువ్వు అడిగింది 390 కాబట్టి నేను ఒక్కసారి ఆలోచించిన. నువ్వు అడిగింది 390. కాస్ 390 ఎంత సార్ అంటే బాబు కాస్ 390 వచ్చేసి √3/2. ఎలా చెప్పారు సార్ అంటే కాస్ 30 ఎంతనో అంతే. కాస్ 360 ఎంత సార్? కాస్ 360 వచ్చేసి బాబు కాస్ 360 వచ్చేసి 1 అని చెప్తాను. ఏం సార్ భలే స్పీడ్గా చెప్పేసినారంటే కాస్ 0 1 కాబట్టి అది వస్తుంది. అర్థమైందా సార్? నువ్వు నాకు ఇది అడుగుతావు ఏమని అంటే సార్ కాస్ 450 ఎంత సార్? కాస్ 450 అనగానే నేను ఎంత అంటే 0 అంట. ఎలా అంటే కాస్ 90 వచ్చేసి 0. కాస్ 450 అంటే 360కి ఎంత యాడ్ చేయాలి? 90 అంతే కదా. కాస్ 90 0 అయినప్పుడు కాస్ 450 కూడా ఏమవుతుంది? 0. అందుకే కాస్ ఫంక్షన్కి సైన్ ఫంక్షన్కి పీరియడ్ ఎంత అంటే 2π. ఎంత? 2π. tan కి cot కి పీరియడ్ ఎంత అంటే π.
2π కాదు పై. కాస్ ఫంక్షన్ కి సైన్ ఫంక్షన్ కి పీరియడ్ ఎంత అంటే 2π. మరి కే ఎందుకు పెట్టినారు సార్ అంటే నీకు వాల్యూస్ కావాలన్నావు కదా, వాల్యూస్ కావాలంటే కే వేరీ చేసుకుంటా ఉండాలి. కే కాన్స్టెంట్ గా మార్చుకుంటా ఉండాల. కే వాల్యూ ఏం తీసుకోవాలి సార్ అంటే 0తో స్టార్ట్ చేసి 1 2 3 4 తీసుకోకూడదు. పవర్ లో 4 ఉందంటే ఒకటి తక్కువ తీసుకోవాలా. సార్ 4 తీసుకుంటే ఏమవుతుంది సార్ అంటే 0కి ఏం వాల్యూ వస్తుందో 4కి అదే వస్తుంది, మళ్ళీ రిపీట్ అవుతాయి. ఏమన్నా అర్థమైపోయిందా ఇక్కడ? మంచిది. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఈ 4 ఆ పక్క పంపించాలి. ఆ పక్క పంపించక ముందు ఏం చేయాలి సార్ అంటే x⁴ ఇస్ ఈక్వల్ టు దీన్ని సిస్ 2k పై రాసుకోవాలి. సిస్ 2k పై ఈ 4 ఆ పక్క పోతే ఏమవుతుంది సార్ అంటే x ఇస్ ఈక్వల్ టు సిస్ 2k పై హోల్ పవర్ 4 ఆ పక్క నుంచి ఈ పక్క వస్తే ఎంత అవుతుందంటే 1/4. k వాల్యూ ఎంత సార్ అంటే k ఈక్వల్ టు 0, 1, 2, 3. సో స్టార్టింగ్ k వాల్యూ 0 పెట్టాలి. అంతకంటే ముందు 1/4 లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అకార్డింగ్ టు డి మార్విస్ థీరం 1/4 లోపలికి వచ్చేస్తే డివైడెడ్ బై 4 అవుతుంది. 2 1 2 2 జర్ క్యాన్సిల్ అవుతుంది. మొత్తం మీద మన ఆన్సర్ ఎంత సార్ అంటే సిస్ k π/2. సో ఇది ఫైనల్ ఆన్సర్. కాకపోతే k వాల్యూ 0 పెడితే ఫస్ట్ ఎంత వస్తుందంటే సిస్ 0 డిగ్రీస్. k వాల్యూ 1 పెడితే ఎంత వస్తుందంటే సిస్ π/2. k వాల్యూ 2 పెడితే సిస్ 2π/2 అంటే సిస్ π వస్తుంది. k వాల్యూ 3 పెడితే సిస్ 3π/2. సార్ 4 వాల్యూస్ వచ్చేసినాయి. 2π/2 అంటే పై కదా, సరేనా? 2 2 క్యాన్సిల్ అవుతుంది. 3 పెడితే 3π/2. మా సార్ 4π/2 పెట్టలేదు కదా సార్ అంటే 4 ఉంటే కనుక ఏమవుతుంది 2π. కాస్ 2π అంటే మళ్ళీ కాస్ 0కి ఈక్వల్ అయిపోతుంది, మళ్ళీ రిపీట్ అయిపోతాయి వాల్యూస్. నో నీడ్ టు ప్లేస్. ఎప్పుడు కూడా పవర్ లో 4 ఉందంటే తక్కువ, పవర్ లో 7 ఉందంటే 6 వరకు రాసుకోవాలి, పవర్ లో 10 ఉందంటే హోల్ పవర్ 1/10 అంటే 9 వరకు రాసుకోవాలి. కాకపోతే 0తో స్టార్ట్ చేయాలి. 0తో మంచిదే సార్, ఇదంతా బాగానే ఉంది వినడానికి. మళ్ళా నెక్స్ట్ది ఏమి మీరు చెప్పండి. నెక్స్ట్ది మీరు చెప్తే చేస్తే చూడాలని ఉంది. సరే చేస్తాము, చూడండి. నాన్న x⁴7 + 1 = 0 కొంచెం దూరంగా రాసుకుందాము. +1 బయటికి పోతే -1. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, కాసేపు మాట్లాడద్దండి. x⁴7 ఇజ్ ఈక్వల్ టు కాస్ యొక్క ఏ వాల్యూ -1 అంటే చాలా మందికి తెలియదు. -1ని ఈ విధంగా రాసుకోవాలా, i × 0గా రాసుకోవాలా. -1 + i × 0గా రాసుకోవాలా. కాస్ యొక్క ఏ వాల్యూ -1 చెప్పండి. కాస్ యొక్క ఏ వాల్యూ 1. కాస్ యొక్క ఏ వాల్యూ 1 అంటే సార్ కాస్ 0 1 సార్, కాస్ 0 1. కానీ కాస్ -1 ఏ వాల్యూకి వస్తుంది చెప్పండి చూద్దాం. -1 దేనికి వస్తుంది చెప్పండి చూద్దాం. కాస్ యొక్క ఏ వాల్యూ -1 3. కాస్ 360 is 1. కాస్ 0 1 అయితే కాస్ 360 కూడా 180. దట్ ఈస్ బ్రిలియంట్ ఆన్సర్. కాస్ 180 -1. ఎందుకంటే ఈరోజు చెప్తున్నా, బాగా గుర్తు పెట్టుకో. కాస్ π ఎంత అంటే -1, కాస్ 2π ఎంత అంటే +1, కాస్ 3π ఎంత అంటే -1, కాస్ 4π ఎంత అంటే +1, కాస్ 5π ఎంత అంటే -1, కాస్ 6π ఎంత అంటే +1, కాస్ 7π ఎంత అంటే -1, కాస్ 8π వచ్చి +1, కాస్ 9π వచ్చి -1, కాస్ 10π వచ్చి +1. ఎలా చెప్పగలుగుతున్నారు సార్ ఇవన్నీ అంటే ఈవెన్ ఆర్డర్. నువ్వు ఏదన్నా అడుగు. కాస్ 75π ఎంత సార్ అంటే -1, కాస్ 74π ఎంత సార్ అంటే +1, కాస్ 76 ఎంత సార్ అంటే +1, కాస్ 77 ఎంత సార్ అంటే -1. చూస్తేవా, నువ్వు ఏది అడిగినా చెప్పేస్తాను. కాస్ π ఎంత అంటే -1. సో ఇది కాస్ π అయితే సైన్ π కూడా ఏమవుతుందంటే 0. నువ్వు చెప్పొచ్చు సార్ సైన్ 0 0, కానీ రెండు ఈక్వల్ ఉండాలి. ఇక్కడ కాస్ π రాసి ఆడ అట్లా రాయకూడదు. సో ఇక్కడ ఏం రాస్తానంటే కాస్ π అని రాస్తాను. కాస్ π ప్లస్ i sin π. చాలా మంది ఇంకో టెక్నిక్ కూడా చేస్తారు. ఆ టెక్నిక్ ఈరోజు మీకు చెప్తాను, ఎవరికి చెప్పలేదు, మీకు చెప్తాను. దట్స్ ఎ వెరీ సీక్రెట్. అది ఆ సీక్రెట్ నేను మీకు చెప్పేస్తున్నాను. -y చెత్త అంతా రాసుకోకుండా డైరెక్ట్ గా ఏం రాసేస్తారంటే -1 అంటే గుర్తుపెట్టుకోండి సిస్ π. ఎంత? సిస్ π. ఎందుకంటే సిస్ π అంటే కాస్ π ప్లస్ i sin π. సరేనా? ఎవరికి చెప్పొద్దండి, నేను మీకు మాత్రమే చెప్పాను. సిస్ π అంటే ఎంత అంటే -1. ఇక్కడ కూడా అలా రాసుకోవచ్చు సార్ అంటే ఎందుకు లేదు, బేసిక్గా రాసుకోవచ్చు. సిస్ 0 రాసుకోవచ్చు. సిస్ 0 అంటే 1, సిస్ π అంటే -1 అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీ వల్ల ఎందుకంటే కష్టపడలేరు మీరు. చాలా సుకుమారంగా రాజకుమారులాగా మిమ్మల్ని పెంచుతున్నారు. మమ్మల్ని అట్లా కాదు, మెట్టుతో కొట్టి పెంచుతారు. కాబట్టి సిస్ π అంటే -1 అనేసి గుర్తుపెట్టుకోండి. సిస్ 0 ఎంత నాన్న? సిస్ 0 ఎంత? సిస్ 0 ఎంత? 1. -1 అంటే గుర్తుపెట్టుకోండి సిస్ π. సరే మంచిది. దీనికి కూడా 2k పై యాడ్ చేయాలి కదా సార్? అవును కదా, యాడ్ చేయాలి కదా, మర్చిపోయినావు కదా. సరే సిస్
పైకి ఎంత యాడ్ చేస్తానంటే బ్రాకెట్ పెట్టుకొని 2k పై. సార్ వీళ్ళిద్దరిలో పై కామన్ ఉంది కదా సార్, పై కామన్ చేసేయండి. చండాలంగా మరీ ఏం సార్ పై లోపల. సరేనన్నా నువ్వు చెప్పినట్టు పై కామన్ చేసేస్తే లోపల ఏముంటుందంటే 1 + 2k ఉంటుంది, లేదా 2k + 1 ఉంటుంది. కరెక్టేనా? ఈ పవర్ 7 ఆ పక్క పోతే ఏమవుతుంది సార్? నువ్వే చెప్పాలి. 1/7 అంటే ఏం బాబు? డివైడెడ్ బై 7. సార్ k వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలి సార్ అంటే k వేరీస్ ఫ్రమ్ 0 to 6. 0 to 6 కదా. 0 1 2 3 4 5 6 0, 1, 2, 3 వరకు. అక్కడ పవర్ లో 1/4 ఉంది, ఇక్కడ పవర్ లో 1/7 కదా. 7 అంటే 0 to 6 తీసుకోవాలా. సో స్టార్టింగ్ వాల్యూ 0 తీసుకోవాలా. k వాల్యూ 0 పెడితే ఎంత అవుతుంది? ఎవరైనా ఎనీబడి ఇన్ దిస్ క్లాస్ k వాల్యూ 0 పెడితే ఇక్కడ ఇది 0 + 1 1 అవుతుంది. 1 × π అవుతుంది. సో ఫస్ట్ ఆన్సర్ ఇస్ 6π/7. సిస్ తప్పు నాన్న, ఇది 6π/7. సెకండ్ ఆన్సర్ k వాల్యూ 1 పెట్టాలా. k వాల్యూ 1 పెడితే 2 1 జల్ నాన్న వచ్చేసినావు నాన్న. 6 3π/7. నెక్స్ట్ ఇది 5π/7. నెక్స్ట్ ఇది 7π/7 అంటే 6π అవుతుంది. నెక్స్ట్ చూడు 6 5π/7. ఒకటి వదిలేసి రాసేయాల రెడ్డి, ఇంకోటి వదిలేసి రాస్తే 7π/7. 7 వెళ్ళిపోయి ఎంత సార్? 6π రాసుకోవాలా. నెక్స్ట్ 6 9π/7. 9π/7. నెక్స్ట్ ఇది ఎంత అంటే 6 11π/7. లాస్ట్ ఇది ఎంత అంటే 6 30π/7. సార్ మా డాడీ చెప్తున్నారు సార్ 6 15π/7 రాయకూడదు. మీ డాడీ చెప్పినా మమ్మీ చెప్పినా రాయకూడదు. ఎందుకంటే 7 వాల్యూసే రావాలా. మన లాస్ట్ వాల్యూ 6 అంటే 7 వాల్యూస్ వస్తాయి. ఎందుకంటే 0తో స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ 7 ఆడ ఎన్ని వచ్చినాయి? 4 11 వచ్చేసినాయి ఆన్సర్స్. వచ్చినాయా లేదా? చూస్తేవా కష్టం అనుకున్న దాన్ని ఈజీగా చేసేసినాం. అవునా కాదా? నాకంత ఇంగ్లీష్ రాదులే. సరేనా? చెప్పు. ఓ మొత్తానికి పెట్టకూడదండి ఎప్పుడు కూడా. ఇది అనేది తిట్టేసినట్టు దాన్ని. సరేనా? ఎరా మేస్తారుగా అన్నట్టు. సార్ అను, మేస్తారు అను, లేదా కాన్సార్ అను, ఎరా సార్గా బాగుడవరే అన్నట్టు. సరేనా? మొత్తానికి π/7 రాయొద్దండి. దట్ ఈస్ చాలా తప్పు. ఎప్పుడు కూడా యాంగిల్ కి పై వస్తుంది. cos θ/2 అంటే చాలా మంది బ్యూటిఫుల్ గా ఇలా రాస్తారు. వాళ్ళని బ్యూటిఫుల్ గా సంపేయాలి. θ/2 అంటే ఇలా రాయాలి. సరేనా? అర్థమవుతుందా? ఆడ మీనింగ్ బై2 అంటే కేవలం యాంగిల్ కి మాత్రమే, మొత్తం ఫంక్షన్ కి కాదు. సరేనా? అందుకే ఇక్కడ కూడా by7 అనేది పైకి మాత్రమే. ఆడ కూడా 3π/7 ఒకటి రాసి మిగతా అన్ని ఒకటి వదిలేసి రాసేయండి. 5/7 తర్వాత ఏమి 3π/7, మళ్ళీ 5π/7, మళ్ళీ 7π/7 అంటే పై రాసేయండి. లేదు 7π/7 రాసండి, దట్ ఈస్ ఓకే, ఇబ్బంది లేదు. నెక్స్ట్ 9π/7, నెక్స్ట్ 11π/7, నెక్స్ట్ 13π/7. అయిపోయిందా? నెక్స్ట్ ది చూసుకోరండి. నెక్స్ట్ ది చూసుకో. వద్దు నేను చేస్తా. నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి చాలు. సరేనా? ఓవర్ గా ఏమీ చేయొద్దండి. జస్ట్ నేను ఎంత చెప్తానో అంతే చేయండి. సరేనా? సాల్వ్ ద ఈక్వేషన్. పైన చూడు, ఫైండ్ ఆల్ ద వాల్యూస్ అన్నాడు. ఇక్కడ సాల్వ్ ద ఈక్వేషన్ అంటే సాల్వ్ చేయంటే జస్ట్ సాల్వ్ చేసి 9 వాల్యూస్ రావాలి ఇక్కడ. ఈక్వేషన్ ఏమంటే x⁴9 - x⁴5 + x⁴4 - 1. జస్ట్ ట్రై టు రైట్ ద ఈక్వేషన్. x⁴9 - x⁴5 + x⁴4 - 1 = 0. ఒకటికి 2 సార్లు క్వశ్చన్ చెక్ చేసుకో. x⁴9 - x⁴5 + x⁴4 - 1 = 0. సో క్వశ్చన్ ఈజ్ రైట్. ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్. ఇక్కడ 9 వాల్యూస్ వస్తాయి, ఎందుకంటే హైయెస్ట్ పవర్ 9 కాబట్టి. ఫస్ట్ 2 టర్మ్స్ లో 5 కామన్ చేస్తా. 5 కాదు, x⁴5 కామన్ చేస్తా. x⁴5 కామన్ చేస్తే x⁴4 - 1 వస్తుంది. ఇక్కడ 1 కామన్ చేస్తే x⁴4 - 1 = 0 వస్తుంది. ఇక్కడ మళ్ళీ x⁴4 - 1 కామన్ చేస్తాను. ఫైనలీ యూ హావ్ లెఫ్ట్ విత్ x⁴5 + 1 = 0. ఫస్ట్ కేసు ఏమవుతుందంటే x⁴4 - 1 = 0. సెకండ్ కేసు ఏమి అంటే x⁴5 + 1 = 0. ఎగ్జామ్ లో మాత్రం ఒకదాని కింద ఒకటి చేయండి, పక్క పక్కన చేయొద్దండి. నేనంటే స్పేస్ సేవ్ చేయాలని ఇక్కడ చేస్తున్నాను. -1 బయటికి వెళ్తే +1 అవుతుంది. +1 అంటే నీకు తెలుసు ఏంటది. +1 అంటే సిస్ 0.
ఎక్స్ పవర్ 5 ఈక్వల్ టు -1 అంటే నీకు తెలుసు సిస్ పై అంటే -1 0కి 2k పై యాడ్ చేయాలి, దానికి 2k పై యాడ్ చేయాలి. ఇక్కడ ఎంత వస్తుంది సార్ అంటే 2k పై వస్తుంది. k కి ఏం వాల్యూస్ తీసుకోవాలంటే 0 to 3, ఇక్కడ k కి ఏం వాల్యూస్ తీసుకోవాలంటే 0 to 4. సరే, ఇక్కడ 2k పై యాడ్ చేస్తే 2k + 1 ఇంటూ పై వస్తుంది. 2k + 1 ఇంటూ పై. k వేరీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి 0 to 4 అండ్ హియర్ k వేరీస్ ఫ్రమ్ 0 to 3. మంచిదే. నెక్స్ట్ ఏమవుతుంది సార్ అంటే x is equal to పవర్ 1/4 వస్తుంది. 1/4 అకార్డింగ్ టు డిమార్విస్ థియరం లోపలికి వచ్చేస్తే డివైడెడ్ బై 4 అవుతుంది. ఇక్కడ k వేరీస్ ఫ్రమ్ 0 to 3 అండ్ ఇక్కడ 2 1 2 2 జర్ క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్లీ యూ ఆర్ లెఫ్ట్ విత్ సిస్ k/2 అండ్ ఇక్కడ ఎంత అవుతుంది సార్ అంటే x is equal to sis ఆఫ్ 2k + 1 ఇంటూ పై బై 5. k వాల్యూ ఎంత అంటే వేరీస్ ఫ్రమ్ 0 to 4. మంచిదేనా? ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే సిస్ 0 వస్తుంది. x is equal to ఇక్కడ ఏమొస్తుందంటే సిస్ 0, 1 పెడితే సిస్ π/2 వస్తుంది, 2 పెడితే సిస్ 2π/2, సిస్ 1 2 పెడితే 2 క్యాన్సిల్ అయ్యి సిస్ π వస్తుంది, సిస్ π. నెక్స్ట్ సిస్ 3π/2, సిస్ 3. ఇక్కడ ఏమొస్తాయి సార్ అంటే 0 పెడితే x is equal to సిస్ π/5, సిస్ π/5. ఇక్కడ ఎంత సార్ అంటే సిస్ 3π/5. నెక్స్ట్ ఎంత అంటే 5π/5 అంటే సిస్ 5 వస్తుంది. నెక్స్ట్ ఎంత అంటే సిస్ 4 5π/5 తర్వాత 4 సబ్స్టిట్యూట్ చేస్తే లేదమ్మా ఎక్కడో తప్పు చేసాం, ఒక్క నిమిషం ఉండు. π/5 మళ్ళీ నెక్స్ట్ 3π/5, 3π/5 తర్వాత 5π/5, నెక్స్ట్ 7π/5, 7π/5 ఇంకో వాల్యూ కూడా వస్తుంది 9π/5, సిస్ 9π/5. అర్థమైందా నాన్న? ఎందుకు సార్ 5 వాల్యూస్ వచ్చినాయంటే లాస్ట్ వాల్యూ 4 అయితే 5 వస్తాయి, లాస్ట్ వాల్యూ 5 అయితే 6. సో ఇది ఫైనల్ గా మీరు